వర్కింగ్ క్యాపిటల్. వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి అంటే ఇదొక డైలీ ఆక్సిజన్ లాంటిదనమాట బిజినెస్ కోసం. అంటే మీరు ఒక నెల బిజినెస్ నడిపించడం కోసం దానికి సరిపోయేటంత డబ్బు గానీ, స్టాక్ గానీ మీ దగ్గర ఉందా లేదా అనేది ఇది మనకు తెలియజేస్తుంది. సో, దీని ఫార్ములా 2 ఫార్ములాలున్నాయి దీంట్లో. నెట్ వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. వర్కింగ్ క్యాపిటల్ రేషియో ఈజ్ ఈక్వల్ టు కరెంట్ అసెట్ డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీస్. సో, ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఇంకా మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఒక కిరాణా షాపు మీరు నడిపిస్తున్నారు మీరు. మీ చేతిలో క్యాష్ ఎంతుంది? మీ చేతిలో క్యాషు ప్లస్ మీ బ్యాంక్‌లో ఉండే బ్యాంక్ బ్యాలెన్సు, మీ దగ్గర స్టాక్ ఉంటుంది కదా! మెటీరియల్ యొక్క విలువ, ప్లస్ మీకు ఆల్రెడీ కస్టమర్ దగ్గర నుంచి వచ్చే డబ్బులు, బాకీ పెట్టే డబ్బులు, ఇవన్నీ కలిపి అంటే మీకు వచ్చేవి 8,00,000 ఉన్నాయి. అంటే మీ దగ్గర ఉన్నవి మీకు వచ్చేవి 8,00,000. ఇక మీ దగ్గర నుండి పోయేవి ఏంటి అంటే మీరు సప్లయర్స్‌కి ఇచ్చే పేమెంట్స్ కానీ, అద్దె గాని, రెంట్ గాని, మీ సాలరీస్ గాని, కరెంట్ బిల్లు ఇటువంటివన్నీ కలిపితే ఇంకొక 5,00,000 ఉన్నాయి. సో, ఇక్కడ నెట్ వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు ఇది మైనస్ ఇది. అంటే మనకు 3,00,000 వస్తుంది. ఇది ఒక బాగుంది. ఇక వర్కింగ్ క్యాపిటల్ రేషియో గనుక చూసుకుంటే 8/5 1.6 అంటే ఇది ఏదైనా 1 కంటే ఎక్కువ ఉందంటే ఇది రేషియో బాగుంది అని అర్థం. అంటే బిలో 1 ఉందనుకోండి, 1 కంటే తక్కువ ఉంటే మీకు అప్పులు ఎక్కువ, బాధ్యతలు ఎక్కువ, పైగా మీకు వర్కింగ్ క్యాపిటల్ అనేది ఉండదు అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు బిజినెస్ అనేది నడవకపోవచ్చు.